గురుగారు బాదరాయణ సంబంధం అని అంటారు కదా, వ్యాసుడికి బాదరాయణ సంబంధికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? వ్యాసుడికి బాదరాయణ సంబంధానికి ఏ సంబంధం లేదమ్మా. కానీ భారతీయ సమాజంలో ఎలా ఒకరికి ఒకరు ఏదో రూపంగా బంధాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో తెలియజేసేదే బాదరాయణ సంబంధం. బదరికావనంలో తపస్సు చేశాడు కనుక వ్యాసుణ్ణి బాదరాయణుడు అంటారు. బదరీ ఫలము అంటే రేగుపండు. ఒక పండితుడు దూర ప్రాంతాలకు పయనమవుతున్నాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయాడు. ఎవరైనా ఈ గ్రామంలో తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించాడు. కానీ ఎవరు స్ఫురించలేదు. ఎదురుగ్గా రేగు చెట్లు ఉన్నటువంటి ఒక ఇల్లు కనబడింది. వెంటనే తన బండిని తీసుకెళ్ళి ఆ రేగు చెట్టు దగ్గర కట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అమ్మాయి బాగున్నారా అని ప్రశ్నించాడు. ఆ ఇల్లాలు వచ్చినవాడు భర్త తరఫు యొక్క బంధువేమో అనుకొని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి సన్మానించి చక్కగా విశ్రమించిన తర్వాత భర్త వచ్చాడు. ఇంట్లో స్వతంత్రంగా సంచరిస్తున్న ఆ పండితుడిని చూసి భార్య తరఫు బంధువేమో అనుకున్నాడు. అనుకొని తాను చక్కగా మాట్లాడి కావలసినవన్నీ అందించి సంభాషణ అలా సాగుతూ ఉంటే భార్యతో అన్నాడు, ఎవరితను? నాకేం తెలుసండి, మీ బంధువేమో అనుకున్నాను అని ఆ తల్లి సమాధానం చెప్పింది. అనంతరము కుతూహలం ఆగక అతన్నే ప్రశ్నించాడు ఆ ఆసామి, ఎవరను మాకు మీకు బంధుత్వం ఏమిటి అని. అంటే అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ వనం బాదరాయణ సంబంధ యూయం యూయం వయం వయం అన్నాడు. అంటే నా బండికున్న చక్రము రేగు చెట్టుతో చేసింది. మీ ఇంటి ముందు రేగు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేగు చెట్టుకు నా బండికున్న రేగు చక్రానికి సంబంధమే నీకు నాకున్న సంబంధం. అయ్యా, చక్కటి భోజనం పెట్టావు, నీవు చాలా ఆనందంగా ఉండదువుగా కానీ దీవిస్తే నవ్వుకున్నాడు ఆ గృహస్థు. అందుకని బాదరాయణ సంబంధము అంటే ఏ సంబంధం లేకపోయినా ఎలా సంబంధం కలుపుకొని అందరం కలిసి సహజీవనం చెయ్యాలో తెలిపే అద్భుతమైన గాథే ఈ బాదరాయణ సంబంధము. 1, 2 అంకెలు లెక్కడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు సంఖ్యలు ఎన్నంటే, పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే సంఖ్యలకైనా అందవు మొత్తము అంకెలు ఎన్నంటే, నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా అనుకున్నావంటే కోట్ల ఒకట్ల ఒంటరితనాన పని ఉండాలంతే, నువ్వు నేను కలిపి మనం అని అనుకున్నామంటే ప్రపంచమంతా కలిపి మొత్తము మనిషితనం ఒకటే. ఇలా అందరము ఒకటై పని చేయగలిగినప్పుడే సమాజం అద్భుతంగా ఉంటుంది. సంఘశక్తి కలే యుగం అంటుంది శాస్త్రం. ఎప్పుడైతే అందరి యొక్క ఆలోచన ఒకటై ఆచరణ తదనుగుణంగా ముందుకు సాగితే అప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలంతా ఆనందంతో వర్ధిల్లుతారు. కుల మత ప్రాంత ఖండ జాతి భేదాలన్నింటినీ విస్మరించి అందరిలో ఉన్నటువంటి విష్ణు చైతన్యం ఒక్కటే అన్న భావన నీలో కలిగినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే 18 పురాణాలు రచించినటువంటి వ్యాసుణ్ణి 18 పురాణాల సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పవయ్యా అని అడిగినప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పాడు. ఎదుటివాడికి సహాయం చేయటమే పుణ్యము, ఎదుటివాడిని పీడించటం పాపం. ఈ విషయం కనుక మనం అర్థం చేసుకోగలిగితే బాదరాయణ సంబంధంలోని ఆంతర్యము, గురు పౌర్ణమి జరుపుకోవటంలోని అద్భుతము మనం గ్రహించగలుగుతాం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం.